పండు టీ ఇవ్వే. ఏంటి నేను చేసిన పని కోపమా? అమ్మా కొంచెం లాజిక్గా ఆలోచించవే. ఈ సమస్యకి మాట్లాడుకోవడం పరిష్కారం. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి. నేను చేసిన రైట్ అనిపిస్తే వదిలేండి, తప్పైతే ఇంట్లో నుంచి గెంటేయండి. సరే, పెళ్లి కూతురు రాసిన లెటర్ అయినా చూసి ప్రాబ్లం ఎంత సీరియస్ అర్థం చేసుకోండి. పాపం ఆ అమ్మాయి తనకి పెళ్లి ఇష్టం లేదని ఎంత చెప్పినా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదంట. పోనీ పెళ్లి కొడుకు చెప్దామని చెప్తే వాడు ఆ అమ్మాయి గొంతు పట్టుకుని ఇంతెత్తులేపి, నువ్వు వాడిని ప్రేమించినా పర్వాలా, వాడితో పడుకున్నా పర్వాలా, నీకు వాడి వల్ల కడుపు వచ్చినా పర్వాలా, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి, అర్థమైందా అన్న అట్ట. పాపం ఆ పిచ్చిదానికి ఏం చేయాలో తెలియక అన్నయ్య రక్షించు అంటే తట్టుకోలేక రక్షించానమ్మా. అది రవిగాడి హ్యాండ్ రైటింగ్. అంటే ఏంటే మనిషిని పోలిన మనిషి ఉండగా హ్యాండ్ రైటింగ్స్ ఉండవా? ఆహా, హ్యాండ్ రైటింగ్స్ కూడా ఒకేలా ఉంటాయా? ఆహా, గట్టిగా తగిలిందా? సారీ. ఏమైంది? అబే ఏం లేదు నాన్న, జోక్ చేశానంతే.